ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈ రోజున మనం ధ్యానించుకోబోయేటువంటి అంశం ఏంటంటే, మనలో అభివృద్ధి చెందవలసినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గుణాలు. మనలో అభివృద్ధి చెందవలసినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గుణాలు 6 గుణాలు నేను చెప్తాను. ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ యొక్క వాక్యాన్ని విన్నట్లయితే ఈరోజు దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యాన్ని మీరు చూడగలుగుతారు. బైబిల్ గ్రంథం నుంచి వాక్యాన్ని ధ్యానం చేసుకుని ముందుకు వెళ్దాం. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక, అంటే 2వ పేతురు 1వ అధ్యాయం 5-7 వచనాల వరకు చదువుకుని మనం ముందుకు వెళ్దాం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. స్తోత్రం దేవా. ఈరోజు యొక్క వాక్య వెలుగులు మమ్మల్ని అందరినీ నడిపించి బలపరిచి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలది అనుగ్రహించాం. ఈ వాక్యం వెల్లడగుతూ ఉండగానే, ఈ వాక్యం వారి చెవిలో పడుతూ ఉండగానే, వారి హృదయాల్లోకి ప్రవేశిస్తూ ఉండగానే వారి జీవితంలో ఉన్న ప్రతి అంధకార శక్తులు, బంధకాలు యేసుక్రీస్తు నామములో విడుదలవ్వాల్సిందే. ఈ వాక్యం దేవా బాధల్లో నెమ్మదివ్వాల్సిందే. ఈ వాక్యం వారిని బంధకాల నుంచి తెంచివేయవలసిందే. ఈరోజు వాక్యం ద్వారా వారి జీవితాల్లో గొప్ప మేలును చేసినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ మనం పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5, 6, 7 వచనాల్లో చదివినట్లయితే ఇక్కడ 6 విషయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మనలో అభివృద్ధి చెందవలసినటువంటి ఈ యొక్క 6 యేసుక్రీస్తు ప్రభువు యొక్క గుణాలు మనలో ఖచ్చితంగా ఉండాలి. ఒక మొక్క చావనన్నా చావాలి, లేదా బ్రతకనన్నా బ్రతకాలి. ఒక మనిషి అయినా సరే చావాలన్నా చావాలి, ఖచ్చితంగా చచ్చిపోవటం బ్రతకడం ఏదో జరుగుతుంది. అంతేగాని బ్రతికి 2 పనులు కూడా 2 స్థితుల్లో నిలిచి ఉండలేదు. ఆ మొక్క చచ్చిపోయిందా చచ్చిపోతుంది, బ్రతికిందా బ్రతుకుతుంది, అంతే. కానీ ఈ బ్రతకడం చచ్చడం అనేటువంటిది ఉండదన్నమాట. కాబట్టి మన అభివృద్ధి దేవునికి మహిమ తెస్తుంది. ఎందుకంటే మనకి యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చదివినట్లయితే అక్కడ ఏముంటుంది, మీరు బహుగా ఫలించటం వలన, అంటే అభివృద్ధి చెందటం వలన నా తండ్రి మహిమపరచబడతాడు. హల్లెలూయా. అలాగే మన యొక్క అభివృద్ధి అనేటువంటిది దేవునికి మహిమను తెస్తుంది, మనకు విలువ చేకూరుస్తుంది. కాబట్టి ఆ గుణాలు ఏంటో చూద్దాం. 2వ పేతురు 1వ అధ్యాయం 5-7 వచనాల వరకు దగ్గర పెట్టుకోండి. అందులో మొట్టమొదటగా మనం గమనించినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, ఏంటంటే మీరు పూర్ణ జాగ్రత్త గలవారై, గమనించాలి, చాలా జాగ్రత్తగా వినండి. నెంబర్ 1, మీ విశ్వాసం అంటే ఏంటి? ఫస్ట్ ఇక్కడ విశ్వాసం. హల్లెలూయా. మన పేరే విశ్వాసులు. కాబట్టి విశ్వాసులు అని పేరు ఎలాగొచ్చింది? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడేంటి? అసాధ్యం అసలేని. కాబట్టి క్రైస్తవ జీవితానికి మొదటి మెట్టు విశ్వాసము. క్రైస్తవ జీవితానికి మొదటి మెట్టు విశ్వాసం. క్రైస్తవ సుగుణాలన్నిటికీ పునాది కూడా విశ్వాసమే. వింటున్నారా ప్రియులారా? విశ్వాసం ద్వారానే సమస్తం సాధ్యం. నమ్ముటి నీవలనేది నమ్మవానికి సమస్తం సాధ్యం, అంటే విశ్వసించువానికి సమస్తం సాధ్యమే అని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. వింటున్నారా? నమ్మువానికి సమస్తము సాధ్యమే, అంటే విశ్వసించేటువంటి వానికి, నువ్వు నిజంగా విశ్వసించినట్లయితే నీకు సమస్తము సాధ్యం అంటున్నాడు దేవుడు. సమస్తము సాధ్యం అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వసించువానికి, హల్లెలూయా, నమ్మేటువంటి వానికి సమస్తము సాధ్యమే అన్నాడు మన పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఈ రోజున అందరూ వస్తున్నారు, ఏంది బ్రదర్ నా జీవితంలో అద్భుతం జరగట్లేదేంటి? ఎప్పుడు కూడా నీ ఆలోచన ఎప్పుడు కూడా ఎలా ఉన్నదంటే, నీకు జరగట్లేదని ఎదుటి వారికి జరుగుతుందని. అంతేగాని నీ జీవితంలో జరగాలి అనేటువంటి ఆలోచన లేదు, దాని మీద తపన లేదు. వింటున్నారా? ఎందుకని మనం అద్భుతాలను స్వతంత్రించుకోవట్లేదంటే, నీకు ఏది కావాలేదో అడగట్లేదు, ఏది లేదో దాని గురించి బాధపడుతూ ఉన్నావు. నీ జీవితంలో అద్భుతం జరగట్లేదు దాన్ని బట్టి బాధపడకుండా, వాళ్ళ జీవితంలో నువ్వు చేసావు, ఖచ్చితంగా నా జీవితంలో నువ్వు చేస్తాను, నమ్మదగిన వాడు, నేను విశ్వసిస్తున్నాను. హల్లెలూయా. విశ్వాసం గలవాడు కలవరపడ్డు, కాబట్టి నేను విశ్వసిస్తున్నాను. వింటున్నారా? చాలామంది ప్రశ్నిస్తున్నారు నన్ను, చాలా మెసేజ్లు పెడుతున్నారు, ఎందుకని మా జీవితంలో జరగట్లేదు, అసలు మా తప్పే ఉన్నది, ఎందుకని మీకు కలవరం? అసలు నేను అడుగుతున్నాను మిమ్మల్ని ఈ రోజున, ఎందుకు మీకు కలవరం? ఎందుకు అశాంతి నీ మదిలో? ప్రభువుని నింపుము హృదయములో, ప్రభువుని నింపుము హృదయములో, ప్రభువుని నింపుము హృదయములో. ఓ
మానవుడా ఎక్కడికో ఈ ప్రయాణం, ఎందుకో ఈ ప్రయాణం. ఏం చేయాలంటే ప్రభువుని నమ్మి ప్రార్థన చేయుమురా. ఏం చేయాలంటే హృదయం అంతా అశాంతి. ఎందుకని? ఎందుకు అశాంతి నీ మదిలో, ప్రభువుని నింపుము హృదయములో. నిజంగా యేసయ్య నీ మది నిండా ఉంటే హృదయం నిండిందని బట్టి నోరు మాట్లాడుతుందంట. యేసయ్య నీ హృదయంలో ఉంటే యేసయ్య శాంతి సమాధానాలకు కర్త. యేసయ్య సంతోషము సమాధానం ఇన్ని ఉంటాయి. కాబట్టి ఈ రకమైన మాటలు వస్తాయి. కానీ ఆందోళనతో, బాధతో, వేదనతో ఎందుకని వస్తున్నాయి అంటే అవి నిండి ఉన్నాయి మీ హృదయంలో. ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. కాబట్టి విశ్వాసం కలిగిన వాడు కలవరపడ్డ బ్రదర్, మేము చాలా విశ్వాసం ఇచ్చాం, చాలా ప్రార్థన చేస్తాం చాలా సంవత్సరాలుగా. మరి మీరు 3:30 కంటే మేము 3:30కి లేచి ప్రార్థన చేస్తాం. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఏది మరి ఫలితం? ఏది మరి జీవితంలో మార్పు? ఏది దానికి తగినటువంటి జీవితం ఎక్కడున్నది? విశ్వాసానికి తగిన జీవితం ఎక్కడున్నది? కాబట్టి నెంబర్ 1 విశ్వాసం. ఎస్, నేను విశ్వాసంలో పర్ఫెక్ట్ అని మీరంటే మరి ఏది కలవరం? ఎందుకు కలవరపడుతున్నారు? ఏదైనా కార్యం జరగకపోతే ఎందుకని కలవరపడుతున్నారు? యేసేపుకు దేవుడు దర్శనమిచ్చేశాడే, గొప్పవాడు అవుతాను, తల్లిదండ్రులను నమస్కారం చేస్తారని దానికి అంత క్వైట్ ఆపోజిట్ జరుగుతూ ఉంది. అంత క్వైట్ ఆపోజిట్ కదా. కొడుతున్నారా అన్నలు, నమస్కారం చేస్తారనేమో దేవుడు చెప్తే అన్నలేమో చిత్తకొట్టు గోతులో పాడేశారు. ఎక్కడ జరిగింది? మరి ప్రశ్నించాలి కదా యేసేపు గారు మీకులాగాను. ఎందుకని బ్రదర్ అందరికీ జరుగుతున్నాయి? మా అన్నలేమో దుర్మార్గులు, వాళ్ళు ప్రార్థన చేయరు, ఏమిచ్చారు, వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు, వాళ్ళు బాగుంటున్నారు, చక్కగా ఉన్నారు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఎందుకని నేను భక్తిగా ఉన్నట్టు నేను గోతులు ఎందుకు పడ్డాను అని యేసేపు అడగాలి కదా. మరి మీకులాగైతేనే రకరకాల ప్రశ్నలతో రోజు నాకు మెసేజ్లు పెడుతూ ఉన్నారు చాలామంది. నేను బాధపడతలేదు ప్రియులారా, మిమ్మల్ని బట్టి నేను చాలా మరి జాలి పడుతున్నాను. ఎందుకని వాక్యాన్ని అర్థం చేసుకోవట్లేదు. నిజంగా వాక్యం నీకు అర్థమైతే ఎందుకని ప్రశ్నించగలుగుతాను అసలుని? ఆలోచించండి. పూర్ణ విశ్వాసం, పరిపూర్ణ ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుందంట. నువ్వు నిజంగా పరిపూర్ణంగా దేవుని ప్రేమిస్తే ఎందుకు భయపడుతున్నావు? విశ్వాసం గలవాడు కలవరపడ్డాడు. నువ్వు నిజంగా విశ్వాసం ఉంచితే ఎందుకు కలవరపడుతున్నావు? నాకు చాలా విశ్వాసం ఉందని చెప్పి అబద్ధాలు ఎందుకు ఆడుతున్నారు? మరి ఎందుకని కలవరపడుతున్నారు? విశ్వాసం లేకపోతే వినాలి కదా వాక్యం. ప్రార్థన చేస్తే విశ్వాసం రాదు కదా, వాక్యం వినాలి కదా. చాలామంది ఫోన్ చేస్తారు, బ్రదర్ ఆ అద్భుతాలని నిజమేనా? నిజమే. నువ్వు ఓన్లీ సాక్ష్యం వింటావు, నీకు సాక్ష్యం కావాలనుకుంటావు, రాదు ఎప్పటికీ. వాక్యం వినరు చాలామంది. వాక్యం వింటాకి ఇష్టపడరు. వాక్యం చెప్తేనే నా సమస్య కోసం ప్రార్థన చేయండి, నా ఇబ్బంది కోసం ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి, ఈ వేలో వెళ్ళిపోతారు. అందుకని మీరు అద్భుతం జరగట్లేదు, మీకు అద్భుతాన్ని పొందుకోవట్లేదు. వాక్యం చెప్పినప్పుడు మీ చెవులు పనిచేయాలి, చక్కగాను వినాలి, హృదయంలో భద్రపరచుకోవాలి, వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నించాలి. వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నవన్నట్టుని మరి సరి చేసుకోవాలి. ఏమీ లేదు, ఇదేమీ లేకుండా నాకు అద్భుతం ఎందుకు జరగట్లేదు? అందరు సాక్ష్యాలు చెప్తున్నారు, ఫేకేనా నిజమేనా? మీరు చెప్పిస్తున్నారా? అసలు నిజంగా జరుగుతున్నాయా? ఈ అనుమానాలతో ఉన్నారు కాబట్టి మీరు ఎప్పుడు అలాగే ఉంటారు. ఎప్పుడు మీ జీవితంలో అద్భుతాన్ని చూడలేకపోవడానికి కారణం ఏంటి తెలుసా? మీ యొక్క అవిశ్వాసమే. కాబట్టి దయచేసి ఈ రోజు నుంచి ప్రశ్నించడం మానేసేసేయండి. దేవుని వైపు చూడండి. యేసయ్యా, అనేక మంది జీవితాలు అద్భుతాలు చేశావు, నేను కూడా నమ్ముచున్నాను, విశ్వసిస్తున్నాను. ఖచ్చితంగా నా అద్భుతం నేను పొందుకుంటున్నాను, నేను స్వతంత్రించుకుంటున్నాను. ఇక నుంచి నా అద్భుతాన్ని ఆస్వాదిస్తాను. నెక్స్ట్ సాక్ష్యం నాదే. నువ్వు చేసే దేవుడు, నువ్వు ఆల్రెడీ చేసేసావు. ఇది దేవుని దగ్గర నుంచి పొందుకునే విధానం. అంతేగాని ఇంతమంది సాక్ష్యాలు చెప్తున్నారు, ఇది నిజమేనా, జరుగుతున్నాయా అంటే అవిశ్వాసం. అది నమ్మలేకపోతున్నాం. మరి నాకెందుకు జరగట్లేదు? హల్లెలూయా. కాబట్టి నెంబర్ 1 విశ్వాసం. క్రైస్తవ జీవితానికి మొదటి మెట్టు విశ్వాసం. ఈ మొదటి మెట్టే ఎక్కకుండా ఉంటే ఎలాగా అద్భుతాన్ని పొందుకుంటాం మనం? నెంబర్ 2 జాగ్రత్తగా వినండి, సద్గుణము. ఏమున్నదండి? 2 పేతురు 1:5 సద్గుణము. సత్ అంటే మంచిది, గుణం అంటే శీలము, నడక, ప్రవర్తన అని చెప్పవచ్చు. అర్థమైందా? సత్ అంటే మంచిది, గుణం అంటే ఏంటి? శీలము, నడక, ప్రవర్తన. ఇవన్నీ కూడా అంటే మంచి గుణము, మంచి శీలము, మంచి నడక, మంచి ప్రవర్తన అని చెప్పుకోవచ్చు. మంచి శీలము అభివృద్ధికి సోపానం అన్నమాట. నీ అభివృద్ధికి సోపానం మంచి శీలం ఉన్నదా? ఇవన్నీ ఉన్నాయి మన దగ్గర.
ఆలోచించేయండి ఒకసారి. నీ దగ్గర ఏమో క్వాలిఫికేషన్ లేదు, నీకు మంచి జాబ్ కావాలి, ఎలాగా? మన దగ్గర మంచి జ్ఞానం లేదు, కానీ పెద్ద జాబ్ కావాలి, పెద్ద అభివృద్ధి కావాలి, ఎలాగా? నీ దగ్గర పార్కింగ్ పెట్టుకోవడానికి ప్లేస్ లేదు, కానీ నీకు ఫ్లైట్ గిఫ్ట్ కావాలి. దేవుడు ఫ్లైట్ ఇస్తాడు, నీకు పార్కింగ్ ప్లేస్ ఉన్నదా? ఇదే దేవుడు అడుగుతున్నటువంటి సందర్భాలు గుర్తు తెచ్చుకోవాలి ప్రియులారా. కాబట్టి నెంబర్ 1 మెట్టు, మొదటి మెట్టు విశ్వాసం. రెండవది సద్గుణం, అంటే మంచి లక్షణాలు, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. నెక్స్ట్ ఏమున్నదండి సద్గుణం తర్వాత? జ్ఞానము. హల్లెలూయా. జ్ఞానం అంటండి, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం, చాలా జాగ్రత్త. మరి జ్ఞానము లేక నా జనులు నశిస్తున్నారని చెప్పి ఉంటుంది. జ్ఞానము, దీని ద్వారా మంచి చెడ్డల భేదాన్ని గుర్తించగలుగుతాం. జ్ఞానం ఉంటేనే కదా మంచి ఏదో చెడ్డ ఏదో గుర్తించగలుగుతాం. హెబ్రీలు రాసినటువంటి పత్రిక మనం గమనించినట్లయితే ప్రియులరా, 5వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం చదివినట్లయితే, హెబ్రీ 5:11, ఇందుని గురించి మేము చెప్పవలసినటువంటి అనేక సంగతులు ఉన్నవి, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. ఈరోజు నీదే అందరు నిలబడి చేస్తుంది, వినుటకు మందులైపోయారంట. అంటే వినట్లేదు, చెప్పేది వినరు చాలామంది. వాళ్ళ సొంతం మేము ప్రార్థన చేసుకుంటాం, మేము 3:30 ప్రార్థన చేసుకుంటామండి. చాలామంది చెప్పింది, అమ్మ రెండమ్మ అందరం కలిసి ప్రార్థన చేద్దాం, మేము ముందు ప్రైజింగ్ చేస్తాం, స్తుతి చెల్లిస్తాం, ఒప్పుకోలు చేస్తాం, ఇవి ఒకసారి లేదు మేము చేసుకుంటున్నామండి ప్రార్థన, మేము లేచి రోజు ప్రార్థన చేస్తాం, మాకు అద్భుతం ఎందుకు జరగట్లేదు? మా పిల్లలు మేము స్కూల్కి పంపమండి, ఇంట్లో కూర్చోబెట్టి చదివిస్తున్నాం, వాళ్ళు ఎందుకు పాస్ అవ్వట్లేదు? అర్థమైందా? మేము స్కూల్కి పంపమండి, మాకు తెలుసు, మేము చెప్తాం చదువు, మేము ఇంట్లోనే కూర్చోబెట్టి చెప్తాం అని చెప్పొచ్చు కదా మీ పిల్లలకి. ఎందుకని స్కూల్కి పంపుతున్నారు? ఎంత టీచర్ అయినా కూడా తన పిల్లల్ని స్కూల్కి పంపుతాడు, ఎందుకంటే అక్కడ ఒక వాతావరణం ఉంటుంది, అక్కడ ఒక టీచర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, దాన్ని వాడు వింటాడు, గ్రహిస్తాడు, పక్క వాళ్ళతో కలుస్తాడు. అలాగే ఈ రోజున ఎర్లీ మార్నింగ్ లేచి నేను చేసేసుకుంటున్నాను, నేను ఒక్కని చేసుకుంటున్నాను, చేసుకో, కాదనట్లేదు. 3 గంటలకే లేకండి, 3:30 దాకా చేసుకోండి. తర్వాత దేవుని సందులో ఒక సమూహంగా కూడండి, సమూహంతో కలవండి, ప్రార్థించండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున నెంబర్ 1 విశ్వాసము, నెంబర్ 2 సద్గుణము, నెంబర్ 3 జ్ఞానము. హెబ్రీ 5:11 మనం చదివినట్లయితే చాలా స్పష్టంగా ఉన్నది, చూద్దామా? ఇందుని గురించి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడుని శిశువే గనుక నీతి వాక్యం విషయంలో అనుభవాలు లేనివాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడినటువంటి జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికే తగును. ఇంతకీ మనం చేసే భక్తి అంతా కూడా అంటే చూసారు ఎలాగున్నదో, చిన్నపిల్లల భక్తిలోనే ఉన్నామంట, పాలు తాగే వయసులో ఉన్నంట, ఆధ్యాత్మికమైన జీవితంలో ఏమైనా అభివృద్ధి లేదంట. గత 25 సంవత్సరాల నుంచి అదే జీవితం, అదే విశ్వాసం, అదే ప్రార్థన, అదే ఆలోచన, అదే మనస్సు, మెచ్యూరిటీ లేదు, అభివృద్ధి లేదు. మీరు ఇంకా పాలు తాగేవాళ్ళే. వయసు వచ్చిన వారు అభ్యాసం చేత ఏం చేస్తారు? మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడినటువంటి జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికే తగును. ఎందుకంటే వారికి అద్భుతాలు, ఎందుకంటే వారికే కార్యాలు. ఇది వయసు వచ్చిన వారు. విశ్వాస వయసు ఎంత ఉందనేది, విశ్వాస వయసు ఓనమాల్లోనే ఉన్నదా? అసలు విశ్వాసమే లేదా? లేదు. అవిశ్వాస మాటలే కదా మనం మాట్లాడేది అంతాను. ఇది నిజమా? ఇది జరుగుతుందా? ఇది అవుతుందా? ఏంటి నా పరిస్థితి? నాకు గర్భం వస్తుందా? నేను పిల్లల్ని కంటానా? నాకు పెళ్ళి అవుతుందా? నా వయసు ఎంత ఉంది? ఇటువంటి కార్యాలు జరుగుతాయా? నిజమా? విశ్వాసపు మెట్టే ఎక్కకుండా వయసుకు వచ్చినటువంటి వారు ఎలాగవుతారు? నీ విశ్వాసం ఇంకా తొలిమెట్టు ఎక్కలేంది, నీకు వయసు ఎలాగొస్తుంది? విశ్వాసంలో వయసు ఎలా పెరుగుతుంది? యవ్వన స్టేజ్కి ఎప్పుడు వస్తాం మనం? బాధ కలుగుతుంటే మాటలు మంచిదే, గాయపరుస్తుంటే మంచిదే. మేలు కోరిన స్నేహితుడు గాయపరుస్తాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి గమనించాలి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు యొక్క జ్ఞానంలో నిత్యము ఎదగాలి మనం. యేసుక్రీస్తు ప్రభువు యొక్క జ్ఞానంలో నిత్యము ఎదగతా ఉండాలంటండి. కొలస్సీలకు రాసిన పత్రికలు మనం గమనించినట్లయితే 1వ అధ్యాయం 10వ వచనం చదివినట్లయితే అక్కడ ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారిని ప్రతి సత్కార్యములో
ప్రతి సత్కార్యములో ఏంటంటే సత్కార్యం అంటే మంచి కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానముందు అభివృద్ధి పొందుచు అన్ని విషయంలో ప్రభును సంతోషపెట్టాలి. అన్ని విషయాల్లో సంతోషపెట్టాలంట. ఎక్కడ సంతోషిస్తున్నాం మనం? ఎప్పుడు బాధ, వేదన, రోదన, ఎప్పుడు కూడా ఏడిపే. నా సమస్య, నా పప్పు, నా బంధకాలు. విషయం ఏంటి చెప్పనా? 37:4 యెహోవాను బట్టి సంతోషించండి, మీ సమస్యలన్నీ తీరిపోతాయనుంది అక్కడ. మీ హృదయవాంఛలు తీరిపోతాయనుంది. అరే ఎంత అద్భుతాన్ని మిస్ అయిపోయాం మనం. సంతోషింతే సమస్యలు పరిష్కరించబడిపోతాయంట, సంతోషింతే నీ సమస్యలు తీరిపోతాయంట. ఇంత చిన్న విషయాన్ని మర్చిపోయాం మనం. ఏడిసి గోజాడి చేస్తే ఏదో జరుగుతుందని చెప్పేసి ఏడుస్తూనే ఉన్నారు చాలామంది. సంతోషింతే నీ సమస్యలు తీరిపోతాయి. వింటున్నారా? సంతోషింతే చాలు. సంతోషించండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మా, ఇప్పుడైనా సరే ఆలస్యం అయిపోలేదు. సంతోషించండి, సంతోషించండి. హల్లెలూయా. కాబట్టి నెంబర్ 1 విశ్వాసము, నెంబర్ 2 సద్గుణము, నెంబర్ 3 జ్ఞానము, నెంబర్ 4 ఆశా నిగ్రహము. ఆశని నిగ్రహించుకోవడం అనమాట. ఆశా నిగ్రహం అంటే ఏంటంటే గ్రహించడం కంటే, ప్రియులు గమనించాలి, గ్రహించుకోవడం అంటే ఏంటి? పొందుకోవటం. నిగ్రహించడం అంటే ఏంటంటే త్రోసివేయటం. ఈ చిన్న చేంజ్ మీరు గమనిస్తే అద్భుతాలు మీరు చూడగలుగుతారు. అందరికీ ఈ గ్రహింపు లేదు కాబట్టి పొందుకోవట్లేదు. గ్రహించడం అంటే ఏంటంటే పొందుకోవడం. నిగ్రహించుట అంటే ఏంటంటే త్రోసివేయటం. నిగ్రహం గట్టిగా నేను నో ఐ నాట్ యాక్సెప్ట్, నేను యాక్సెప్ట్ చేయను అని చెప్పి నిగ్రహించుకోవటం కదా. చూడండి, పిల్లలు భోజనం పెడుతుంటాడు, ఏం చేస్తాడు? మూసు కూర్చుంటాడు, నోరు మూసు కూర్చుంటాడు, గట్టిగా నిగ్రహించుకుంటాడు అన్నమాట. వద్దు అని తోసివేస్తాడు అనమాట. లేదు, గ్రహించడం అంటే ఏంటి? పొందుకోవటం. ఆగలించి, నోరు ఆగలించి, ఎస్. కాబట్టి మీరు ఈ రోజున ఆశను నిగ్రహించుకోవడం అంటే, ఆశను ప్రియులు గమనించాలి, ఆశను నిగ్రహించుకోవడం. ఆశా నిగ్రహం అంటే కాబట్టి గ్రహించడం అంటే పొందుకోవడం, నిగ్రహించడం అంటే త్రోసివేయటం. లోకపరమైనటువంటి ఆశలను త్రోసివేయాలి, అది ఆశా నిగ్రహం. లోకానుసారమైన ఆశను త్రోసివేయాలి. లంచం తీసుకునే పరిస్థితి వస్తుంది, లంచం ఇచ్చే పరిస్థితి వస్తుంది, అబద్ధాలాడే పరిస్థితి వస్తుంది, మోసం చేసే పరిస్థితులు వస్తాయి, తోలనాడే పరిస్థితులు వస్తాయి. అది చేస్తే చాలా ఈజీ అయిపోతుంది. అది ఈజీ అయిపోతుంది అప్పుడు. కానీ బెండ్ అయ్యారంటే అక్కడ అప్పుడు ఈజీగానే పని అవుతుంది, కానీ తర్వాత ఉంటుంది అసలైన విషయం. లంచగొండులు దేవుని రాజ్యానికి వారసులు కారని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు తీసుకున్న లంచాన్ని బట్టి దేవుని రాజ్యాన్ని కోల్పోతున్నావు కదా నువ్వు. బ్రదర్, నేను లంచం తీసుకోలేదు కానీ గవర్నమెంట్ జాబ్ వస్తుందని చెప్పారని చెప్పేసేసి మరి ఏం చేయమంటారు? ఆ జాబ్కి వచ్చేసింది అన్నారు, 2 లక్షలు కట్టమన్నారు బ్రదర్, 1,00,000 కట్టమన్నారు బ్రదర్. లేకపోయినా అప్పు చేసి కట్టాను, మరి తప్పు అంటారా? తప్పే. ఏలేని ఆ కాకుల చేత ఆహారం పంపి పోషించిన దేవుడు నిన్ను పోషించలేడా? నన్ను పోషించిన దేవుడు నిన్ను పోషించలేడా? హల్లెలూయా. నా జీవితంలో ప్రియులారా నిలబడిపోయాను నేను. నాకు కొన్ని లక్షలు ఇస్తే గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తానని చెప్పి ఎవరో వచ్చారు. చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నాం. ఎక్కడో దిక్కున అప్పు అడిగిన ఇచ్చేస్తారు, వెళ్ళిపోవచ్చు ఈజీగా. నేను నో 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 వద్దండి అని ఏం చేశాను తెలుసా? నేను పిల్లలు గమనించాలి, నిగ్రహించుకున్నాం, త్రోసివేశాం. అవన్నీ పరీక్షలు ప్రియులారా. పరీక్షలు పాస్ అయ్యాకే ఉద్యోగాలు వస్తాయి, పరీక్షలు పాస్ అయ్యాకే ఉద్యోగాలు వస్తాయి, పరీక్షలు పాస్ అయిన వారికే ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి నీ జీవితంలో ఎన్నో పరీక్షలు నువ్వు ఫెయిల్ అయిపోయావు, అందుకనే నువ్వు ఇంకా ఉద్యోగం అనగా నీకు వృత్తి పొందుకోవట్లేదు, నువ్వు ఇంకాను లాభం పొందుకోవట్లేదు, సంపాదన పొందుకోవట్లేదు. తన పెదవుల ఆదాయం చేత తృప్తి పొందుతాడంట. నీ పెదవుల ఆదాయం లేదు, నీ పెదవులు ఎప్పుడు కూడా లోకాశల వైపు చూస్తున్నారు. కాబట్టి ఆశా నిగ్రహం అంటే ఏంటంటే లోకపరమైన ఆశలను త్రోసివేయాలి, ఆశని నిగ్రహించుకోవాలి. కాబట్టి లంచం తీసుకోవటమే కాదు, లంచం ఇవ్వటం కూడా పొరపాటే. గ్రహించుకోండి. 5వదిగా సహనం. ఇది మన విశ్వాసానికి బాహ్య సూచన. నీకు విశ్వాసం ఉంది అనడానికి సహనం ఒక సూచన అనమాట, బయటకు కనిపించేటువంటిది.
కాబట్టి ఫెయిత్ వితౌట్ పేషెన్స్ ఇట్స్ ఫేక్. అంటే సహనం లేనటువంటి విశ్వాసం శూన్యం, అంటే మోసం. సహనం లేనటువంటి విశ్వాసం ఏంటంటే ఫేక్. చాలామంది ఫేక్ వాళ్ళు ఉంటారు మన చుట్టూ ఉంటారు అనమాట. చాలామంది ఉంటారు మన చుట్టూ. అసలు నేను చాలా భక్తి పర్రాలండి, చాలా భక్తునండి, అసలు మీ మెసేజ్లు అన్నీ వింటానండి, మీతోటే అట్లా 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 చాలా మాట్లాడి మంచిగా చేసి మంచిగా మోసం చేస్తారు. గమనించాలి. మన విశ్వాసానికి బాహ్య సూచన ఏంటంటే సహనం. బైబిల్ గ్రంథం అంతా మనం చూసినట్లయితే మార్కు సువార్త 13:13 చదివినట్లయితే అక్కడ నా నామము నిమిత్తం అందరి చేత మీరు ద్వేషించబడుదురు, అంతవరకు సహించిన వాడే రక్షణ పొందుతాడు. ఇదండి విషయం. అంతవరకు సహించాలి. బ్రదర్ 6 నెలల నమ్మకంగా చేశాను, అద్భుతం జరగలేదు, అందుకనే ప్రేయర్ చేయడం మానేశాను, ప్రార్థన చేసి 6 నెలలు అయింది అంటున్నారు ఒక బ్రదర్ ఫోన్ చేసి నాకు. మానేశాను నేను. ఎందుకంటే నేను ప్రార్థన చేస్తే అందరికి అద్భుతాలు జరిగాయి, కానీ నాకేం చేయట్లేదు దేవుడు. మానేశాను. 6 నెలలైంది ప్రార్థన చేసి. చాలా ఘనకార్యం. దేవుడు చెప్తున్నాడు, ఆ నామని తొందర చేత ద్వేషించబడతారు, అంతవరకు సహించిన వాడే రక్షించబడతాడు. అంతం వరకు. ప్రకటన మరి 2:10 అయితే చూసినట్లయితే మరణం వరకు నమ్మకంగా ఉంటేనే జీవకిరీటం ఇస్తానంటున్నాడు. వింటున్నారా ప్రియులారా? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఏమన్నా ఉన్నదండి? అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. హల్లెలూయా. రోమపత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణ కలిగి చేస్తుంది అంటండి. ఓర్పు గమనించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదివినట్లయితే మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్త దానిని కొనసాగించేవాడని యేసు వైపు చూచుచు. హల్లెలూయా. ఏం చేయాలంటండి? యేసు వైపు చూచుచు ఎలా ఉండాలంటండి? ఓపికతో పరిగెట్టాలంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించేవాడని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెమును ఓపికతో పరిగెత్తుదము. హల్లెలూయా. ఓపిక లేదు బ్రదర్. ఎంతకాలం ఓపిక పడతాం? చాలా కాలం చూస్తూ ఉన్నాం, మేమేం అద్భుతాన్ని చూడట్లేదు, మా జీవితంలో ఏ కార్యం జరగట్లేదు, ఓపిక నశించిపోయింది, సహనం కోల్పోయాం. మరి ఏమైనా సాధించారా? లేదు. ఓపికతో పరిగెత్తుదాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు అవమానం నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వన ఆసీనుడైన ఓపికతో పరిగెత్తాలంటండి. ఇది చాలా అద్భుతమైనటువంటి వాక్యాలు ఇవన్నీ కూడా. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 2-4 వచనాలు చూసినట్లయితే సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు ఓర్పు. గమనించాలి. మీ విశ్వాసానికి కలుగు పరీక్ష ఓర్పును ఏం చేస్తుందంటే పుట్టించినని ఎరిగి. పరీక్ష ఓర్పును పుట్టిస్తుంది. ఎందుకు బ్రదర్ మాకు ఇన్ని శ్రమలు? ఓర్పు కోసం. నీలో ఓర్పు తక్కువ ఉంది కాబట్టి ఈ శ్రమలన్నీ నీకు వస్తాయి అనమాట. ఈ పరీక్షలన్నీ ఏం చేస్తాయి? నీ టాలెంట్ని బయటపడేస్తాయి, నీ యొక్క ఓర్పును బయటపడేస్తాయి. ఎంత ఊర్చుకున్నానో దానికి తగిన ప్రతిఫలం మీరు పొందుకుంటారు. కాబట్టి మీ విశ్వాసమునకు కలిగి పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. అబ్బో, ఎక్కడండి? మేము తట్టుకోలేకపోతున్నాం. మహానందం అంటారేంటి? మహాశ్రమల్లాగా ఉన్నాయి మాకు. మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయంలోనైనను కొదవలేని వారునై యుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఇది ఈ ఓర్పు క్రియ చేస్తుందంట. కొనసాగింపనీయండి, తొందరపడొద్దు, కొనసాగింపనీయండి. హల్లెలూయా. ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడు. ఓర్పు పట్టండి, ఓర్చుకోండి. అబ్బా, ఎక్కడ బ్రదర్? ఏం ఓర్చుకుంటాం బ్రదర్? ఎన్ని సంవత్సరాలు ఓర్చుకుంటాం బ్రదర్? ఎంతకాలం ఓర్చుకుంటాం బ్రదర్? మరణం వరకు అంటున్నాడు దేవుడు. మరణం వరకు నమ్మకంగా ఉండండి, అప్పుడు జీవకిరీటం ఇస్తానంటున్నాడు. చిట్ట చివరిగా 6వ లక్షణం ఏంటి తెలుసా? సహోదర ప్రేమ. ఏంటంటే సహోదర ప్రేమ. కాబట్టి మీరు ఈ యొక్క 2వ పేతురు 1వ అధ్యాయం 5-7 వచనాల వరకు ఈ విషయాలన్నీ రాయించి పెట్టాడు పరిశుద్ధాత్మ దేవుడు. 6వదిగా చిట్ట చివరిగా సహోదర ప్రేమ. ఈ సుగుణాలన్నిటిలో కూడా శ్రేష్టమైనటువంటి ప్రేమ. ఇతరులు మనకు మేలు చేస్తారని కాక ఎదుటివాని కోసమే ప్రేమ చూపించాలి. ఇదే యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రేమ. ఆశించి ప్రేమించేటువంటిది కాదు. అగాపే లవ్ అంటే అన్కండిషనల్ లవ్. కండిషన్స్ ఉండవు, ఆశించటాలు ఉండవు. ప్రేమించాలి కాబట్టి ప్రేమిస్తామంతే, మన బాధ్యత అది.
ఎదుటివారు ఎటువంటి వారైనా సరే, బ్రదర్ నా భార్య మంచిది కాదు కాబట్టి ఆమె మీద నాకు అసహ్యం వేస్తుంది, నో, అట్లా కాదు. ఆమె ఎటువంటిదైనా సరే యేసయ్య నీకు ఇచ్చిన ఆజ్ఞ, ప్రేమించాలి. మంచి వాళ్ళని ప్రేమించడం కాదు, వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే ప్రేమించాలి. చిట్ట చివరిగా ఈ యొక్క సుగుణాలన్నింటిలో శ్రేష్టమైనటువంటిది ప్రేమ. ఇతరులకి ఏదో మేలు చేస్తారనో, వాళ్ళు నీకు మంచి చేస్తారనో అలాగని కాదు, ఎదుటివాని కోసమే ప్రేమ చూపించాలి. అది క్రీస్తు ప్రేమ. తల్లి గర్భం నుంచి పుట్టినటువంటి వాడు పుట్టినట్టే అలానే ఎదుగు బొదుగు లేకుండా ఉంటే ఆ కన్న తల్లికి ఎంత వేదన కలుగుతుంది. మరి యేసుక్రీస్తునందు పుట్టినటువంటి మనం యేసుక్రీస్తు గుణశీలాలలో అభివృద్ధి చెందకపోతే తండ్రికి కూడా వేదనే కదా. కాబట్టి ఈ యొక్క 6 గుణములు, యేసుక్రీస్తు గుణాలు మనలో అభివృద్ధి చెందాల్సినటువంటి ఈ యొక్క 6 యేసుక్రీస్తు గుణాలు మనం కలిగి ఉన్నప్పుడే తండ్రి సంతోషిస్తాడు, తండ్రి నామం మహింపరచబడుతుంది. మరి నెంబర్ 1 విశ్వాసము, నెంబర్ 2 సద్గుణము, నెంబర్ 3 జ్ఞానము, నెంబర్ 4 ఆశా నిగ్రహము, నెంబర్ 5 సహనము, నెంబర్ 6 సహోదర ప్రేమ. ఇవన్నీ ఈ 6 యేసుక్రీస్తు యొక్క గుణాలు మీలో అభివృద్ధి చెందాలి, అభివృద్ధి చెందుతూనే ఉండాలి. అభివృద్ధి అంటే ఐశ్వర్యం సంపాదించుకోవటము, ఆస్తులు పెంచుకోవటము, ఇది కాదండి. ఈ యొక్క 6 గుణాల్లో అభివృద్ధి చెందటమే నిజమైనటువంటి అభివృద్ధి అన్నమాట. మరి పరిశుద్ధాత్ముడు మీకు సహాయం చేసి ఈ 6 గుణాలను అభివృద్ధి చెందుకోవటానికి, అభివృద్ధి చెందే రీతిలో మీరు ప్రయాణించడానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేసినట్టు బలపరచును గాక. ఆమెన్.